రేవంత్ రెడ్డికి మేము సవాల్ విసురుతా ఉన్నాం. అయ్యా, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాక్కున్నావు కదా, నీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చినావు కదా, నీకు దమ్ముంటే ఇది చచ్చిన పామో బతికిన పామో చంపే పామో తేలాలంటే ఆ ఎమ్మెల్యేలతోని రాజీనామా చేయించి ఎన్నికలకు రా. ఎవరు ఏందో ప్రజలు తెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారికి ఓల్డ్ సిటీలో కొందరు లీడర్లు ఉంటారు. ఆడ ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా వాళ్ళే మాట్లాడతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడతారు, రేపు ఇంకో పార్టీ తరఫున మాట్లాడతారు, ఆ తర్వాత బీఆర్ఎస్ తరఫున మాట్లాడతారు. వాటిని అద్దెమైకలు అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పక్క అద్దెమైక్ అంటే ఏం భిన్నం కాదు. మీరు ఇచ్చిన హామీలన్నీ, అమలు చేసినవన్నీ, కోతలు విధించినవన్నీ, అమలు చేయాల్సినవన్నీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్లలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఈ వైట్ పేపర్ రిలీజ్లో కూడా రేవంత్ రెడ్డి గారికి గోల్డ్ మెడల్ ఇవ్వాలి. ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి వైట్ పేపర్లు రిలీజ్ చేసినటువంటి తీరును మనం చూసినాం. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, వైట్ పేపర్లు దాన్ని ప్రకటించడంలో దిట్టైనటువంటి రేవంత్ రెడ్డి గారు, మేము ఇందాక చెప్పినటువంటి ఈ అంశాల విషయంలో కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు స్వయంగా ముఖ్యమంత్రి గారి మామ పద్మారెడ్డి గారు అన్నటువంటి మాటలు బహుశా మీరు కూడా విని ఉంటారు. అసలు పెట్టిన ఖర్చే 1,00,000 కోట్లు కానప్పుడు 1,00,000 కోట్లు అంటున్న వానికి ఏమైనా ఉన్నదా అన్నట్టు మాట్లాడాడు. ఒకవైపు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టును ప్రపంచం మొత్తం అభినందిస్తున్నటువంటి తరుణంలో ఎవరికి సాధ్యం కానీ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ కట్టే రోజులలో 1965-70 ఆ ప్రాంతంలో మేము ఎక్స్కర్షన్ పోతే ఆ రోజు పనులు ఉన్నాయి. ఇప్పటికి కూడా చిల్లర మర్ర పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మేము 2-3 సార్లు మా చిన్నతనంలో పోయినాం, ఇప్పటికీ పూర్తి కాలేదు. ఒక ప్రభుత్వం ఎన్నుకోబడ్డ 5 సంవత్సరాల కాలంలో దాని రూపకల్పనతో పాటు పర్మిషన్లతో పాటు దాన్ని రియలైజ్ చేసి నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర బహుశా ప్రపంచంలో 5 సంవత్సరాల కాలంలో ఏ ప్రాజెక్టుకు ఆ గౌరవం, ఏ ప్రభుత్వానికి ఆ కీర్తి దక్కలే. అది ఒక కేసీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. అటువంటి ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోతే ఇంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజులలో కేసీఆర్ గారు 3 సంవత్సరాలలో ప్రాజెక్టును కట్టి జాతికి అంకితం చేయగలిగితే 3 పిల్లర్లను బూచిగా చూపించి, ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఈ రాష్ట్ర రైతాంగాన్ని పనంగా పెట్టి కేసీఆర్ గారి కీర్తి ప్రతిష్టలను మసకబార్చి వేరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం కుట్రతో పనిచేస్తున్నట్టు భావించాల్సి వస్తుంది.